రైట్. ఇక బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలని కోరారు మమత. పిటిషన్ బెంగాల్లో వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎస్ఐఆర్ కారణంగా 100 మంది చనిపోయారన్నారు మమతా బెనర్జీ. బెంగాల్ ప్రజలను కాపాడాలని సుప్రీంకోర్టును కోరిన మమత ఆ అభ్యంతరం నాపై ఈసీ దృష్టికి వెళ్ళినట్టు కూడా అభ్యంతరం తెలుస్తుంది. సుప్రీంకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా స్వయంగా వాదనలు వినిపించడానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెళ్ళబోతున్నారు. సో ఇది ఒక రికార్డు కాబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్పై ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును కోరారు మమత. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా వాదనలు వినిపించున్నారు. రైట్. మమతా బెనర్జీ ఈరోజు స్వయంగా ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ప్రధానంగా ఇది తీవ్రమైన విచారకర అంశమన్నారు మమతా బెనర్జీ. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ మమతా పిటిషన్ వేశారు. ఇక దీని కారణంగా 100 మంది చనిపోయారన్నారు మమతా బెనర్జీ. బెంగాల్ ప్రజలను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు మమతా బెనర్జీ. ఇక అభ్యంతరపై కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. సుప్రీంకోర్టుకి పోలీసులు స్వయంగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు మమతా బెనర్జీ సిద్ధమయ్యారు.